జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. భోగాలు అనుభవించే వ్యక్తి పిఠాపురానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. పవన్ మంచి నటుడే, కానీ చంద్రబాబును ఆశ్రయించి రాంగ్ రూట్ ఎంచుకున్నారన్నారు పార్వతి. బాబు రాసిన స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నారని విమర్శించారు. పార్టీని నిలబెట్టుకోవడానికి పని చేయాలి తప్ప ఇలాంటి బానిస బతుకు వద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు పైన విమర్శలు గుప్పించారామె. బాబు పెద్ద అవినీతి పరుడని, రాష్ట్రాన్ని లూటీ చేశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఎప్పుడయ్యాడో చెప్పండి. సైకో చంద్రబాబు నాయుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? సైకో అంటే కిల్లరు. అసలు సైకో కూడా చిన్న పదం చంద్రబాబు నాయుడు విషయంలో. అతని పరిపాలనలో దాదాపు 2000 మందిని వైకాపా కార్యకర్తలను హత్యలు చేయించాడే. ఇంతెందుకు, ఇతని మీద హత్యా కేసులు రంగా మొదలుకొని ఎన్ని ఉన్నాయండి. ఆఖరి నా భర్త ఎన్టీ రామారావును కూడా ఇతను పరోక్షంగా చంపేశాడు. డైరెక్ట్గా కత్తులతో పొడవక్కర్లేదండి. అవమానం చేసి ఆ గుండె ఆగిపోయేటట్లు చేసిన వాడు ఇతను హంతకుడు కాదా? ఇతను చేసినవన్నీ మంచి పనులుగా మీకు ఎలా తోస్తున్నాయండి? ఒక్క మంచి పని ఏదో చెప్పండి పవన్ గారు. మీరు ఒక్క మంచి పని చంద్రబాబు చేసిందేందో చెప్పండి. ఈరోజు ప్రజలు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో, చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేసి రాష్ట్రాన్ని తన కొడుకు లూటీ చేశాడో. అటువంటి వ్యక్తుల్ని 23 సీట్లు ఇచ్చి పక్కన ఎందుకు కూర్చోబెట్టారండి? పనికిమాలిన వాళ్ళనే కదా, వీళ్ళు పరిపాలన పనికిరారు అని చెప్పే కదా. అలాంటి ప్రజా అభిమానాన్ని కూడా, ప్రజల అభిమతాన్ని కూడా మీరు గుర్తించరా పవన్ కళ్యాణ్ గారు? మీరు దయచేసి ఇప్పుడైనా ఒక్క మనసు పెట్టి ఆలోచించండి. తప్పకుండా మీ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ బానిస బ్రతుకు వద్దండి. అందులో ఇలాంటి నికృష్టుడికి మీరు బానిసగా వ్యవహరించడం అంటే అభిమానులు చాలామంది తట్టుకోలేకపోతున్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. ఆయన సైకో ఎప్పుడయ్యాడో చెప్పండి. సైకో